Okay, leaders. Good morning, all of you. Myself, Ishwarov, Crown Director Investage, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నామండి. ఈ బిజినెస్ లో నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ రూ. 234, నా హైయెస్ట్ ఇన్కమ్ 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నాను. అలాగే ఈ కంపెనీ నుంచి కార్ తీసుకున్నాను, ఈ కంపెనీ నుంచి ఫారెన్ ట్రిప్ వెళ్ళడం జరిగింది. ఇవన్నీ ఎలా అంటే ఈ బిజినెస్ లో ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ప్రకారం వెళ్ళడం వల్ల ఈ బిజినెస్ లో మనం ముందుకు వెళ్ళవచ్చు. బట్ మరి ఈ మంత్ మనకి క్లోజింగ్ బిజినెస్ మాట్లాడుకుందాం. మంత్ ఎండింగ్ లో ఎలా చేయాలి బిజినెస్ చూద్దాం. లీడర్స్ అందరికి అన్మ్యూట్ చేస్తున్నాను, అందరూ అన్మ్యూట్ లో ఉండండి. మంత్ ఎండింగ్ లో ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, అసలు వెస్టేజ్ లో సక్సెస్ అవ్వడానికి అసలు మనకి ఏమున్నాయని చూస్తే, ఈ బిజినెస్ లో ప్రతి ఒక్కరు గోల్ అయితే పెట్టుకోవాలి. ఏ విధంగా పెట్టుకోవాలంటే, కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ఈ బిజినెస్ లో 1 year టార్గెట్ పెట్టుకొని 1 year లో 1 lakh ఇన్కమ్, కార్ అండ్ టూర్ ఎలా వెళ్ళొచ్చు. బయట మనం ఎక్కడ పని చేసినా ఒకే ఆదాయం వస్తుంది, ఇక్కడ పని చేయడం వల్ల 9 రకాల ఆదాయం. ఈ 9 రకాల ఆదాయంలో మనకి కార్ ఫండ్ ఉంటుంది, ట్రావెల్ ఫండ్ ఉంటుంది, హౌస్ ఫండ్ ఉంటుంది, అలాగే ఎలక్ట్ క్లబ్ బోనస్ ఉంటుంది. ఆ ఇలా మనకి ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా మంది కార్లో తిరగాలి, టూర్స్ వెళ్ళాలి, ఇలాంటి రకరకాల డ్రీమ్స్ ఉంటాయి. బయట మనం ఎక్కడ ఉన్నా సరే అవి ఫుల్ఫిల్ అవ్వవు, వెస్టేజ్ లో మాత్రమే ఫుల్ఫిల్ అవుతాయి. ఈ రోజు నాకు ఫుల్ఫిల్ అయ్యంటే మీకు కూడా అదే అవకాశం ఉంది. ఇక ఈ బిజినెస్ కాపీ పేస్ట్ బిజినెస్, ఇది లీడర్షిప్ బిజినెస్. లీడర్ ని ఎలా తయారు చేసుకోవాలి, లీడర్ ని ఏ విధంగా మనం ఇన్వాల్వ్ చేయాలనే దానికి ఈ బిజినెస్ లో మీ అందరికీ అర్థమైంది. బూట్ క్యాంప్ రావడం వల్ల ఎంత లా మోటివేట్ అయ్యారో నాకు ఇప్పుడు మీ మాటల్లో తెలుస్తుంది. మీటింగ్స్ వల్ల ఎంత ఉపయోగం ఉంది మీకు అందరికీ తెలుసు. అందుకే ప్రతి ఒక్కరు మీటింగ్ కి ఇన్వాల్వ్ చేయండి. మీటింగ్ లో ఏదో ఒక సబ్జెక్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఈ బిజినెస్ లో 1 year లో 1 lakh ఇన్కమ్ ఈజీగా తీయచ్చు మీరు అనుకుంటే. ఖచ్చితంగా చూడండి, ఒక 21 years ఏజ్ ఉన్న కుర్రోడు ఈ రోజు 1 lakh ఇన్కమ్ ఎలా తీసుకుంటున్నాడు. అదే 21 years లో కనీసం ఆయనకి డిగ్రీ డిగ్రీ స్టూడెంట్ అయి ఉంటాడు, అక్కడ ఇన్కమ్ కూడా ఉండదు. బయట 21 years లో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రోజు వెస్టేజ్ లో ఏజ్ తో సంబంధం లేదు, 18 సంవత్సరాలు నేను ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ఈ రోజు 21 years లో. అదే 23 years లో చూడండి, మదర్ కి 14 lakhs కార్ గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఒక స్టూడెంట్ గా ఉన్న పర్సన్స్ ఈ రోజు ఇన్కమ్స్ ఎలా ఎర్న్ చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. అలా చూసుకుంటే చూడండి, ఒక నార్మల్ పేపర్ బాయ్ ఈ రోజు వెస్టేజ్ ద్వారా ఒక మంచి లైఫ్ స్టైల్ ఎర్న్ చేస్తున్నాడు. చూడండి తన యొక్క లైఫ్ చూడండి ఎలా తీసుకున్నాడు. అలాగే ఒక ఫార్మర్ ఈ రోజు చూసుకుంటే కార్ లో తిరుగుతూ తన యొక్క చూడండి ఒక బిజినెస్ పీపుల్ లా ఎలా ఉన్నారు ఒకసారి చూడండి. అలాగే ఒక ఫార్మర్ చూసుకుంటే ఒక మర్సిడీస్ బెంజ్ కార్ లో తిరుగుతున్నారండి. ఒక 70-80 లక్షల కార్ లో తిరుగుతున్నారు అంటే ఒకసారి ఆలోచించండి, ఎటువంటి బిజినెస్ లో ఉన్నాం, ఎటువంటి లైఫ్ ఎర్న్ చేస్తున్నాం. ఒక ఆటో డ్రైవర్ ఈ రోజు లైఫ్ స్టైల్ మార్చుకున్నాడు. ఒక 21 years ఏజ్ లేడీ ఈ రోజు 1,40,000 ప్లస్ ఇన్కమ్ సంపాదిస్తుందండి. ఆ, అది స్టార్ డైరెక్టర్ గా ఇన్కమ్ తీసుకుని చూడండి, ఒక్కసారి ఆలోచించండి. అలాగే ఒక టీ కాసుకున్న పర్సన్ ఈ రోజు చూసుకుంటే 1 lakh ప్లస్ ఇన్కమ్ లో ఒక కార్ లో తిరుగుతున్నారు. చూడండి, ఒక ఆర్డినరీ పర్సన్ కూడా ఎక్స్ట్రాడినరీ అవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే ఉంది, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడమే ఉంది. ఒక స్కూల్లో టీచర్ ఈ రోజు 1 lakh ప్లస్ తీసుకుంటున్నారండి. ఒక బస్ కండక్టర్ చూసుకుంటే ఈ రోజు మనకి విఎంసీ మెంబర్ నెలకు 11 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు, పాండు గారు. అర్థమైందా. అలాగే మనకి హోటల్ సర్వర్ ఈ రోజు ఆడి Q3 కార్లో తిరుగుతున్నారు. చూడండి, రకరకాల పీపుల్స్, రకరకాల పర్సన్స్ ఈ రోజు వెస్టేజ్ లో ఎలా సక్సెస్ అవుతున్నారు ఒకసారి థింక్ చేస్తే. అలాగే ఒక టీచర్, ఒక స్కూల్ ఆయా, ఒక స్టూడెంట్. ఒక టీచర్ ఈ రోజు చూసుకుంటే 3 lakhs ప్లస్ తీసుకుంటుంది. అలాగే ఒక స్కూల్ ఆయా చూసుకుంటే 4.5 lakhs ఇన్కమ్. ఒక స్టూడెంట్ తీసుకుంటే ఈ రోజు దాదాపు 1.5 lakhs 2 lakhs ప్లస్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఎలా అంటే సిస్టమ్ ప్రకారం వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఈ సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఒక సాధారణ వ్యవసాయ కూలి ఈ రోజు వెస్టేజ్ ద్వారా కార్ లో తిరుగుతూ చూడండి తన లైఫ్ స్టైల్. దీపక్ సార్ చేతుల మీద కార్ తీసుకోవడం అంటే ఒక్కసారి ఆలోచించండి, థింక్ చేయండి. అర్థమవుతుందా. అలాగే ఈవిడ మనకి కేరళలో ఉంటారు మేడము. ఒక ఇంట్లో పాచి పని చేసుకున్న ఒక లేడీ 6వ తరగతి చదివిందండి, ఈ రోజు 5 lakhs ప్లస్ ఇన్కమ్ సంపాదిస్తుందండి. తలకి క్లాత్ కట్టుకున్న లేడీ. ఆ పక్కన ఉన్న లేడీ లీలావర్ మేడం మీ అందరికీ తెలుసు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండి వెస్టేజ్ ద్వారా దాదాపు 6 to 7 lakhs ఇన్కమ్ సంపాదిస్తుంది. ఒక్కసారి థింక్ చేయండి, ఎటువంటి ప్లాట్ఫామ్ లో ఉన్నాము. అలాగే ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అన్నమాట, ప్రైవేట్ ఎంప్లాయ్ గా చేస్తూ పార్ట్ టైం వెస్టేజ్ చేస్తున్నాడు. పార్ట్ టైం వెస్టేజ్ చేసుకుంటూ ఆ, ఒక 65,000 ఇన్కమ్ తీసుకున్నాడు. అదే ప్రైవేట్ ఎంప్లాయ్ గా చూసుకుంటే ఒక 15,000 సంపాదించడానికి నానా ఇబ్బందులు పడేవాడు. అటువంటిది ఒక సమ్ యాక్సిడెంట్ లో చనిపోతే 65,000 రూపీస్ ఇన్కమ్ అప్పుడు చనిపోయారు. అప్పుడు టీం ని బిల్డ్ చేసుకున్నాడు, లీడర్స్ ని తయారు చేసుకోవడం వల్ల ఆ యొక్క
ఏదైతే నామినీ సిస్టమ్ ఉందో తన యొక్క నేమ్ తన వైఫ్ పేరుగా షిఫ్ట్ అయ్యింది. ఏప్రిల్ 21లో చనిపోతే మే 21కి తన ఇన్కమ్ 68,000 అండి. నవడేస్ చూసుకుంటే తన తర్వాత ఇన్కమ్ 84,000. ఈ రోజు 1 lakh 2 lakh దాటిపోయి ఉంటది. చూడండి 3 జనరేషన్ ఇన్కమ్ వల్ల తన యొక్క లైఫ్ ఎక్కడ టర్నింగ్ అవ్వలేదండి. ఫ్యామిలీకి భరోసాగా నిలబడింది ఓన్లీ వెస్టేజ్ ద్వారా మాత్రమే. ఒకసారి థింక్ చేయండి. బయట మనకి ఎక్కడైనా అవకాశం ఉంటుంది, ఏమి ఉండదండి. తను ఫ్యామిలీ ఎక్కడైనా పని చేయవలసిందే, తప్పదు. కానీ ఇక్కడ మనకి 3 జనరేషన్ ఇన్కమ్ వల్ల అదే టీం అదే ఇన్కమ్స్ అలాగే షిఫ్ట్ అవుతూనే ఉంటుంది. అలాగే చూడండి, నడవడానికి కాళ్ళు లేకపోయినా చూడండి ఈరోజు వెస్టేజ్ ద్వారా 4 lakhs+ ఇన్కమ్ అరేంజ్ చేస్తున్నారండి. మనకి కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, కానీ మనం పరిగెత్తడానికి నానా ఇబ్బందులు పడుతుంటాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంకో పర్సన్ ఎక్స్ట్రా ఉండాలా. బట్ వాళ్ళే 4 lakhs+ ఇన్కమ్ అరేంజ్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు తీసుకోకూడదు? ఒక పోలీస్ ఎస్ఐ అండి, ఎస్ఐగా పనిచేస్తూ మంచి జాబ్. అందరూ చాలా మంది పోలీస్ అవ్వాలి, మంచి పొజిషన్ లో ఉండాలనుకుంటాం. అటువంటి ఎస్ఐ గారు ఈ రోజు వెస్టేజ్ ద్వారా దాదాపు 60+ ఇన్కమ్ పార్ట్ టైం గా మన థాయిలాండ్ కూడా వెళ్ళొచ్చారు. సో దీపక్ సార్ తో కూడా మీట్ అవ్వడం జరిగింది. ఒక్కసారి థింక్ చేయండి, ఎటువంటి లైఫ్ లో ఉన్నాము, ఎటువంటి ప్లాట్ఫామ్ లో ఉన్నామని ఆలోచిస్తే. ద వండర్ఫుల్ మేనేజ్మెంట్ అండి. దీపక్ సార్ కన్వర్సేషన్, గౌతమ్ బాలి సార్ వండర్ఫుల్ మేనేజ్మెంట్, ఒక మంచి అవకాశం. ఆల్రెడీ మనకి సాహు సార్ చెప్పారు, ఆ భగవంతుడు మనకి డైరెక్ట్ గా రారు. భగవంతుడు మనకి ఏదో ఒక మనిషి రూపంలో మనకి ఆ అవకాశాన్ని ఇస్తాడు, మనిషి రూపంలోనే హెల్ప్ చేస్తాడు, మనిషి రూపంలోనే మనకి కోరికలు తీరుస్తాడంటే ఈ రోజు భగవంతు రూపంలో వచ్చిన ఆ మనిషి ఎవరైనా ఉన్నారంటే అది గౌతమ్ బాలి గారు అండి. అందుకే మనం మనకి గాడ్, గాడ్ తర్వాత గాడ్ అని చెప్తుంటాం. ఎందుకంటే ఈ రోజు ఎంతో మంది కుటుంబాలకి ఈ రోజు వెలుగునిచ్చారు అన్నమాట. అంత వండర్ఫుల్ మేనేజ్మెంట్, విజనరీ మేనేజ్మెంట్ లో ఉన్నామండి. చూడండి కంపెనీ యొక్క ప్రొఫైల్స్ మీ అందరికీ తెలుసు. కంపెనీకి టు ద హెల్ప్ పీపుల్ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ అండ్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్, ఆర్థిక స్వతంత్రంగా ఎదగండి. ఇక్కడ బిజినెస్ లో మనం చూసుకుంటూ లో ఫైనాన్షియల్ రిస్క్, వెల్ సర్టిఫికేట్ మార్కెటింగ్ ప్లాన్. ఈ రోజు చూసుకుంటే వెస్టేజ్ ప్లాన్ ప్రకారం ప్రతి ఒక్కరు డూప్లికేషన్ చేస్తున్నారు. వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇన్కమ్ స్టెబిలిటీస్, హై రిటర్న్స్ ఉంది. ఆ, మనం చూసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనకి మంచి మంచి ట్రైనింగ్స్ ఉన్నాయండి. ఒకసారి ఆలోచించండి ఎటువంటి దీంట్లో ఉన్నాం. కంపెనీ యొక్క ట్రాక్ రికార్డ్ మీ అందరికీ తెలుసు. ఈ యొక్క ట్రాక్ రికార్డ్ చెప్పండి, ప్రతి ఒక్కరు వచ్చి జాయిన్ అవుతారు. అటువంటి ట్రాక్ రికార్డ్ లో ఉన్నాం. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మనకు ఓన్ గా ఉందండి. హలాల్ సర్టిఫికేట్, జిఎంపీ సర్టిఫికేట్, ఐఎస్ఎస్ సర్టిఫికేట్, ఎస్జిఎస్ సర్టిఫికేట్ మనకు ఉన్నాయి. వరల్డ్ క్లాస్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ లో. కంపెనీ యొక్క కోర్ వాల్యూస్, వెస్టేజ్ యొక్క కోర్ వాల్యూస్ రెస్పెక్ట్, హానెస్ట్, ఫ్యాషన్, గ్రోత్, ఫ్రీడమ్ అండ్ హ్యాపీనెస్. చూడండి, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తామండి ఇక్కడ. మనం చూడండి ప్రతి ఒక్కరు ఎవరిని చూసినా సరే రెస్పెక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఆ ప్రతి ఒక్కరు ఎంతలా గౌరవిస్తారు అనేది. అలాగే హానెస్ట్ గా పని చేయండి ఖచ్చితంగా. ఇక్కడ ఫ్యాషన్, మీరు ఏ పని చేసినా సరే ఒక ఫ్యాషన్ గా పని చేయండి. ఈ రోజు ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతున్నారంటే ఫ్యాషన్ గా పనిచేస్తున్నారండి. అలాగే కమిట్ టు గ్రోత్. ఎవ్రీ మంత్ మీకు గ్రోత్ కనిపించాలా, మీ పీవీస్ 5 to 10% ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ అవ్వాలా, మీ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వాలా. 2 months ఒకసారి మీ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వాలి. మీ పీవీ ఎవ్రీ మంత్, ఈ మంత్ ఎండింగ్ కి ఎన్ని పీవీలు వచ్చాయో చూడండి, ఈ డేట్ కి ఎన్ని పీవీలు వచ్చాయి, లాస్ట్ మంత్ కి ఈ మంత్ కి టాలీ చేసుకోండి. నెక్స్ట్ మంత్ కి ఎన్ని పీవీలు మీరు రావాలో. పీవీస్, ఇక్కడ బిజినెస్ అంతా పీవీస్ మీద ఎక్స్ట్ కాబట్టి గ్రోత్ టు ఎవరు పీవీస్ మీ గ్రోత్ చూసుకుంటే మీ లెవెల్స్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్రీడమ్ ఉంటుందండి, టైం ఫ్రీడమ్ ఉంటుంది, మనీ ఫ్రీడమ్ ఉంటుంది, హ్యాపీ లైఫ్ ఉంటుందండి, హ్యాపీనెస్, ఆనందం. బయట మనకి చాలా ఆనందాల కోసం చాలా ఇబ్బంది పడుతుంది, ఇక్కడ ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. ఈ రోజు బూట్ క్యాంప్ వచ్చిన ప్రతి ఒక్కరి ఫేస్ లో ఆనందం ఉంది, వాళ్ళ మాటల్లో హ్యాపీనెస్ ఉంది, చూస్తేనే అర్థమవుతుంది. ఇది వెస్టేజ్ యొక్క కోర్ వాల్యూస్ అండి. మరి మన కంపెనీ మీ అందరికి తెలుసు సిఎన్టీ థెరపీ అనమాట. సిఎన్టీ లో మనకి తెలుసు, దీన్ని గాడ్ గిఫ్ట్ థెరపీ అంటారు, నేచురల్ థెరపీ అంటారు. మరి మనకి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సింది మీ అందరికీ తెలుసు, గాలి, నీరు, ఆహారం ఖచ్చితంగా కావాలి కాబట్టి దానికోసం మన కంపెనీ గాలి కోసం ఎయిర్ ప్యూరిఫై అనేది ఇవ్వడం జరిగింది. అలాగే వాటర్ కోసం వాటర్ ప్యూరిఫై ఉంది మనకి అద్భుతమైనవి, షార్ప్ కంపెనీ. అలాగే మనకి ఇమ్యూనిటీ పరంగా చూసుకుంటే ఫుడ్ కోసం ఫుడ్ సప్లిమెంటరీస్, ఇమ్యూనిటీ కంపల్సరీ కావాలి కాబట్టి ఇమ్యూనిటీ కోసం మన కంపెనీ కూడా 5 రకాల ప్రొడక్ట్ లాంచ్ చేసింది. అలాగే మన హార్ట్ ని మనం కాపాడుకోవడానికి హార్ట్ కేర్, కార్డియో కేర్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. అలాగే గ్లైజమిక్, ఈ రోజు ప్రతి ఒక్కరికి డయాబెటిక్ ఎక్కువగా వస్తుంది, దానికోసం మన గ్లైజమిక్ హెల్త్ ఉంది. అలాగే ఫిట్నెస్ అండ్ డైట్, మనిషి ఫిట్ గా ఉండడం కోసం, హైట్ దగ్గర వెయిట్ మెయింటైన్ చేయడం కోసం మన ఫిట్నెస్ అండ్ డైట్ అనేది మనకి ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే డిటాక్షన్ కోసం మన బాడీలో ఉన్న వ్యర్థాలు, మన బాడీని లో ఉన్న మలినాలను, టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేయడానికి మన దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే ఉమెన్స్ హెల్త్, ఈ రోజు లేడీస్ చూసుకుంటే ఐరన్ అండ్ కాల్షియం డిఫిషియన్సీ వల్ల 53% మన దేశంలో ఉన్నారండి.
అలాగే ఈ రోజు చూసుకుంటే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ మన దగ్గర బెస్ట్ సొల్యూషన్ ఉందండి. ఉమెన్ హెల్త్ కేటగిరీతో మనకు అద్భుతమైన రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతున్నాయి. అలాగే జాయింట్స్ అండ్ బోన్స్ ఈ రోజు ప్రతి ఇంటికి వెళ్తే ఖచ్చితంగా జాయింట్ పెయిన్స్ తో బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. మన దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే ఆయుష్ శాంతి ప్రొడక్ట్ మన దగ్గర వండర్ఫుల్ ప్రొడక్ట్లు ఉన్నాయి. మెడిసిన్ వాల్యూ ఉన్న ప్రొడక్ట్స్ అన్నమాట. అలాగే హోమ్ ఫుడ్స్ మన దగ్గర కుకింగ్ ఆయిల్స్ అని, టీ కాఫీస్ అని, బ్రేక్ఫాస్ట్ అని, ఫ్రెష్ అప్ ఇలాగ మనకి హోమ్ ఫుడ్స్ ఉన్నాయి. అలాగే ఓరల్ కేర్స్ ఈ రోజు చాలా మందికి పంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంది. దానికోసం 3 రకాల పేస్ట్లు, బ్రష్లు, మౌత్ వాష్ ఉన్నాయి. అలాగే పర్సనల్ కేర్ ఈ రోజు ప్రపంచం మొత్తం చూసుకుంటే ఎక్కువగా ఖర్చు పెట్టే దేనికోసం అంటే హెల్త్ కోసం, బ్యూటీ కోసం. దానికోసం మన దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయండి. సోప్స్ అని, పర్ఫ్యూమ్స్ అని, పాకెట్ పర్ఫ్యూమ్స్, ఆ బాడీ లోషన్స్ అని, షాంప్స్ అని, హెయిర్ ఆయిల్స్ అని, ఇలా మన దగ్గర సోప్స్ అని ఇలా రకరకాల ఉన్నాయన్నమాట. అలాగే మనకి హైజెనిక్ సొల్యూషన్ ఫర్ ద వెస్టేజ్ అన్నమాట. అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయండి హోమ్ కి సంబంధించినవన్నీ. అలాగే మిస్టర్ ఆఫ్ మిలన్ ఈ రోజు మనం అందంగా ఉండాలి, ఒక బిజినెస్ పీపుల్ లాగా ఉండాలి. ఆ, అలాగే కెమికల్ లేని ప్రొడక్ట్ల కోసం పెరాబిన్ ఫ్రీ అండి మన దగ్గర మిస్టర్ ఆఫ్ మిలన్, వెల్లీనో, డియా గార్డెన్, అలాగే స్కిన్ ఫార్ములా 9 ఇలా మనకు అద్భుతమైన ప్రొడక్ట్స్ అన్ని స్కిన్ కి సంబంధించినవన్నీ ఉన్నాయి. అలాగే అగ్రికల్చర్ రైతులను రాజు చేయడానికి అద్భుతమైన ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయండి. వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇలా మనకి ప్రివెన్స్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మన ప్రోడక్ట్ మనం వాడుకోవడం వల్ల ఫ్యూచర్ లో మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా, మనము ఎటువంటి హెల్త్ బారిన పడకుండా మనల్ని మనం ప్రొడక్షన్ చేసుకోవడానికి ప్రివెన్స్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. బిఫోర్ గా వాడుకుంటే మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాదు. వచ్చే వాళ్ళు వాడుకోవడం వల్ల నార్మల్ స్టేజ్ కి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఫుడ్ సప్లిమెంటరీ, ఏవి మెడిసిన్ అయితే కాదు. మరి ఈ ప్రొడక్ట్స్ మనం ఎలా ఎలా ఉంటాయి అంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ 100% క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయండి. 100% ఆర్గానిక్ ప్రొడక్ట్, క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్. మరి అంత మంచి ప్రొడక్ట్, క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ కొనుక్కుంటే ఏమొస్తుంది అంటే డిస్కౌంట్ వస్తుందండి. మనం కొనుక్కునే ప్రతి ప్రోడక్ట్ కి డిస్కౌంట్ అయితే ఉంటుంది, 10 to 20% మీ అందరికీ తెలుసు. మరి డిస్కౌంట్ వస్తుంది కదా, ఇది ఒక మంచి విషయం కదా. క్వాలిటీ ప్రొడక్ట్లు ఉన్నాయి, డిస్కౌంట్ ఉన్నాయి. మంచి విషయమైనా చెడు విషయమైనా 10 మందికి చెప్పాలని మనం అయితే భావిస్తాం కాబట్టి ఇదే 10 మందికి హెల్ప్ చేస్తే ఏమవుతుందంటే ఇన్కమ్ అనేది వస్తుందండి. సింపుల్ లాజిక్. ఇందులో దొరికే 400+ ప్రోడక్ట్ క్వాలిటీ ప్రోడక్ట్లు కొనుక్కుంటే డిస్కౌంట్ వస్తుంది. ఇది 10 మందికి హెల్ప్ చేస్తే ఇన్కమ్ వస్తుంది. ఇదే లాజిక్. ఇది మనం చెప్పగలిగితే చాలండి, బిజినెస్ లో మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇదే ఫస్ట్ స్టెప్. ఇది చేస్తే చాలు. ఓకే, ఎలా కొనుక్కోవాలి బిజినెస్ లో? మనకి ఇక్కడ పీవీలు కాబట్టి 100 పీవీ అంటే ఎంత అవుతుందండి అమౌంట్? 3,200 నుంచి 3,500 పైన అవుతుందండి మీ 100 పీవీ. అంటే మనం కొనుక్కునే ఐటమ్స్ బట్టి ఉంటుంది. కొంతమంది హెల్త్ కేర్ కొంటారు, కొంతమంది అగ్రికల్చర్ కొంటారు. ఇలాంటివి హెల్త్ కేర్ అండ్ అగ్రికల్చర్ కొంటే మనకి 3,000 కి అయిపోతాయి. కొన్ని ఫుడ్ సప్లిమెంట్ హోమ్ నీడ్స్ కొంటుంటారు కాబట్టి మనకి యావరేజ్ గా 3,200 నుంచి 3,500 అవుతుంది. ఇది 100 పీవీ. అలా కొనుక్కోవచ్చు, లేదా 60 పీవీగా కొనుక్కోవచ్చు. 60 పీవీ ఎలా కొనుక్కోవాలంటే 2,000 నుంచి 2,500 వరకు అవుతుంది. మనం అలా అని కొనుక్కోవచ్చు. లేదా 30 పీవీ, ఇప్పుడు 30 పీవీ కాదు 40 పీవీ కొనిపించండి. మినిమం క్వాలిఫై బ్రాంజ్ అండ్ అబో ఖచ్చితంగా 40 చేయాలి కాబట్టి 30 పీవీ కొనుక్కుంటే 1,000 నుంచి 1,200 వరకు అవుతుంది. ఇలా 3 కేటగిరీలో మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఇలా మీరు పర్చేజ్ చేయించండి. కొన్ని ఎవరైతే ఐడియా ఇస్తున్నారో ఐడియా చేసిన ప్రతి పర్సన్ చేత పర్చేజ్ అయితే జరగాలి. ఓకే, మనం ఇందులో సక్సెస్ అవ్వాలంటే మనకి ఈ బిజినెస్ లో మంత్ ఎండింగ్ బిజినెస్ లో ఏం చేయాలంటే కన్సిస్టెన్సీ ఆఫర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. సిఎన్సి బెనిఫిట్ మీద చెప్పండి. అలాగే మనకు ఫాస్ట్ అట్ 8% ఎక్కువ మీద ఫోకస్ పెట్టండి. ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ ఫాస్ట్ అట్ 8 బెనిఫిట్ చెప్పండి. అలాగే వాటర్ ప్యూరిఫై కోసం చెప్పండి, ఎయిర్ ప్యూరిఫై కోసం బెనిఫిట్స్ చెప్పండి. ప్రస్తుతానికి ఎయిర్ ప్యూరిఫై లేదు కాబట్టి వాటర్ ప్యూరిఫై బెనిఫిట్ చెప్పండి. ఎవరికైనా ఎయిర్ ప్యూరిఫై కావాలంటే చెప్పండి, ఎవరి దగ్గర ఉన్నా మనం అడుగుదాము. అలాగే 1:6 కోసం బెనిఫిట్ చెప్పండి. 1:6 వల్ల ఉపయోగాలు చెప్పండి. మీ డౌన్ లైన్స్ కి చేసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం చెప్పండి. ఈ నాలుగిటి మీద మీరు మంత్ ఎండింగ్ బిజినెస్ మీద ఫోకస్ పెట్టాలా. ఈ నాలుగిటి మీద ఫోకస్ పెట్టగలిగితే మనం ఈ బిజినెస్ లో ఈజీగా మనం ముందుకు వెళ్ళొచ్చు. మరి ఫస్ట్ కన్సిస్టెన్సీ ఆఫర్ వల్ల ఉపయోగం ఏంటంటే 50% బెనిఫిట్. మీ అందరికీ తెలుసు, మనం కొనుక్కునే ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో 4 నెలలు కొంటే 5 నెలలు మనకి రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా మీరు చూసుకుంటే ఎంఆర్పి 4,000 రూపాయల ప్రోడక్ట్ ఉంటే మనకి ఎంతకు వస్తుందంటే 3,500కి వస్తుందండి. ఎంత డిస్కౌంట్ అంటే 500 రూపీస్. మరి ఫస్ట్ మంత్ 500 తగ్గింది, ఇలా 4 నెలలు తగ్గుతుంది కదా. 500 ఇంటూ 4 నెలల ఎంత అవుతుందంటే 2,000 రూపీస్ మనకి బెనిఫిట్ అనేది రావడం జరుగుతుందండి. మరి 3,500 కొనుక్కుంటే మనకి జాయినింగ్ ఆఫర్ అవ్వచ్చు, రీపర్చేజ్ కింద 10% ఫ్రీ ప్రోడక్ట్లు వస్తుంది. 3,500కి 10% అంటే 350. మరి ఫస్ట్ మంత్ 350 తగ్గింది, ఇలా 4 నెలలు తగ్గుతుంది కాబట్టి 350 ఇంటూ 4 నెలలు దాదాపు 1,400 రూపాయలు మనకు ప్రొడక్ట్ అనేది ఫ్రీగా రిటర్న్ రావడం జరుగుతుంది.
మరి 3,500 కొనుక్కున్నందుకు మనకి నెక్స్ట్ మంత్ 10వ తారీఖులో, ఎవ్రీ మంత్ 10వ తారీఖు మనకి అకౌంట్ లో అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. 3,500కి ఎగ్జాంపుల్ ఒక ₹200 వేస్తున్నారు అనుకోండి, ఒక ₹150 వేస్తున్నారు అనుకోండి, 150 × 4 months చూసుకుంటే ₹600 అని మనకి అకౌంట్ లో రిటర్న్ అనేది క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అలాగే మనకి 4 నెలలు కొనుక్కుంటే 5వ నెల 5th మంత్ మనకి ఎంఆర్పి ₹3,000 ప్రోడక్ట్ ఫ్రీ ఓచర్ అనేది రావుతుంది. అంటే డిపి ప్రైస్ 2,500, అది ఎంఆర్పి 3,000 ఉంటుంది. టోటల్ చూసుకుంటే ₹7,000 మనకి బెనిఫిట్ రావడం జరుగుతుందండి. చూడండి, మనం కొనుక్కుంటే ఎంత బెనిఫిట్ వస్తుంది. మరి 3,500 ఇంటూ 4 నెలలు కొంటాం కాబట్టి 4 నెలలకు ఎంత అవుతుందంటే ₹14,000 అవుతుందండి. 14,000లో 7,000 తీస్తే ₹7,000 అండి. అంటే 50% బెనిఫిట్ అండి. ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇండియన్ ప్రైస్ వస్తుంది. ఈ యొక్క బెనిఫిట్ ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ లోకి వస్తారు. అంత మంచి ఆఫర్ అన్నమాట. ఇంటర్నేషనల్ క్వాలిటీ ఇండియన్ ప్రైస్ కి వస్తాయి. 50% బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది కన్సిస్టెన్స్ ఆఫర్. దీని వల్ల ఉపయోగాలు మీ అందరికీ తెలుసు. ఎన్ని రకాల ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. ఈ కన్సిస్టెన్స్ ఆఫర్ అనేది ప్రతి ఒక్కరికి అలవాటు చేయండి. మీ కింద ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఒక్కొక్క లైన్ లో 60 మెంబర్స్ కన్సిస్టెన్సీ కొనుక్కుంటే మీకు ఒక ఎల్బో వస్తుంది. దానివల్ల ఎంత చెక్ వస్తుంది మీకు తెలుసు. స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, సిఎన్సి బెనిఫిట్ మీకు చూస్తారు. నెక్స్ట్ ఈ ఈ ఈ బిజినెస్ లో మనం కొనుక్కుంటే వచ్చే పాయింట్లు ఇక్కడ ఒక పీవీ నుంచి 599 పీవీ వరకు 5% కమిషన్ రావడం జరుగుతుంది. 600 పాయింట్ల నుంచి 2,399 వరకు 8% కమిషన్ వస్తుంది. 2,400 నుంచి 5,499 400 12% లోకి వెళ్తాము. 5,500 ప్లస్ ఎప్పుడైతే అయ్యారో మీకు 16%కి వెళ్తారు. ఇవి లెవెల్స్ అండి. ఈ లెవెల్స్ ప్రకారం మీరు ఏ లెవెల్లో ఉన్నారో కొత్త వాళ్ళు చూసుకోండి. మీరు 5% కమిషన్ లో ఉన్నారా, 8% లో ఉన్నారా, 12% లో ఉన్నారా, 16% లో చూడండి. మీరు 5 నుంచి 8కి వెళ్ళాలంటే ఎంత పీవీ చేయాలో చూడండి. చూడండి, 599 పీవీ వరకు చేస్తే మీకు 5% వస్తుంది. 600 పాయింట్లు చేస్తే 8% లోకి వెళ్తారు. ఈ విధంగా మీరు షార్టేజ్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అయిపోవాలా ఖచ్చితంగా. ఇలా చేసుకోగలిగితే ఈ పాయింట్లు ఎప్పుడైతే అచీవ్మెంట్ అవుతున్నారో మనకి చూడండి, 600 పాయింట్లు చేస్తే మనం 8% కమిషన్ లోకి వెళ్తాం. కానీ కంపెనీ జాయిన్ అయిన మంత్ 300 పీవీ చేస్తే మిమ్మల్ని ఫాస్ట్ అట్ 8% అంటారు. ఈ ఫాస్ట్ అట్ 8% వల్ల బెనిఫిట్స్ ఏంటి చూద్దాం. ఫాస్ట్ అట్ 8 ఎలా చేయాలి? ఫాస్ట్ అట్ 8 ఎలా చేయాలంటే, మీరు ఒక 100 పీవీ కొనుక్కుంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 100 పీవీ కొనుక్కుంటూ ఒక ఇద్దరు చేత 100 పీవీ కొనే వాళ్ళు తయారు చేసుకుంటే మీరు 300 పీవీ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళ పాయింట్లు వాళ్ళకి ఇవ్వగా వాళ్ళ పాయింట్లు కూడా మళ్ళీ మీకు యాడ్ అవుతాయి కాబట్టి టోటల్ 300 పీవీ అవుతుంది కాబట్టి మిమ్మల్ని ఫాస్ట్ అట్ 8 అవుతారు. ఇలా లేదు, కొంతమంది అంత కొనలేము అన్న వాళ్ళకి 60 పీవీ అంటే 2,000 పైన కొనుక్కుంటే ఒక నలుగురు ఏబిసిడి అనే నలుగురిని మనం యాడ్ చేసుకుంటూ వాళ్ళ చేత కూడా ఒక 60 పీవీ 2,000 పైన కొనిపిస్తే మనకు కూడా ఇక్కడ 300 పీవీ అవుతుంది. 300 పీవీ ద్వారా మనం ఫాస్ట్ అట్ 8 అవ్వచ్చు. లేదు, ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనం కొనుక్కుంటూ ఒక 100 పీవీ ఒక ఆరుగురు చేత 40 పీవీలు కొనుక్కున్నా సరే మనం ఇక్కడ ఈ బిజినెస్ లో ఫాస్ట్ అట్ 8 అవ్వచ్చు. ఫాస్ట్ అట్ 8 అనేది మనం ఈ 3 విధాలుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి ఫాస్ట్ అట్ 8 అవడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఈ ఫాస్ట్ అట్ 8 అవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకి చూడండి, ఫాస్ట్ అట్ 8 మనకి వచ్చే బెనిఫిట్స్ రిటైల్ ప్రాపర్టీ మనకి సేవింగ్స్ అండ్ కన్జక్షన్ అంటే ఎంఆర్పి నుంచి డిపి ప్రైస్ కి వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉందో ₹320. ఎందుకంటే 3,200 పైన కొంటాం కాబట్టి ₹320 మనకి డిస్కౌంట్ రూపంలో రావడం జరుగుతుంది. ఇది రిటైల్ ప్రాపర్టీ అంటారు. తర్వాత మనం రీపర్చేజ్ కింద పెర్ఫార్మెన్స్ బోనస్ కింద మనకి వచ్చేది ఏంటంటే మనకి చెక్ రూపంలో వచ్చేది ₹250 పైన మనకి మన అకౌంట్ లో అమౌంట్ వస్తుంది. అలాగే ఫాస్ట్ అట్ 8 అవడం వల్ల మనకు ఒక ఓచర్ వస్తుంది కంపెనీ నుంచి ₹750 ప్రొడక్ట్ ఓచర్. ఇది ఎంఆర్పి 900 ఉంటుంది, డిపి ప్రైస్ 750 ఉంటుంది. టోటల్ చూసుకుంటే మనకి ₹1,320 వరకు మనకి బెనిఫిట్ రావుతుంది. చూడండి, ఒక ఫాస్ట్ అట్ 8 అవడం వల్ల మనకి ₹1,320 వరకు బెనిఫిట్ రావడం జరుగుతుంది. మరి ఫాస్ట్ అట్ 8 ఎందుకు చేయకూడదు? అలాగే 2వ తారీఖున సన్మానం చేస్తుంది కంపెనీ నుంచి, హార్నరింగ్ చేస్తుంది. బయట ఎవరికి చేస్తున్నది చూడండి. మాకు నేను నా ఇంటికి 2,500 కొనుక్కుంటూ నాకు ఇద్దరు ముగ్గురికి చెప్పడం వల్ల ఫాస్ట్ అట్ 8 అయ్యాను. లాస్ట్ మంత్ ఎండింగ్ లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన మా 5-6 డేస్ లోనే నేను చేశాను. చేసిన తర్వాత 2వ తారీఖు నాకు సన్మానం అన్నారు. సన్మానం ఏంటి అని అనుకున్నాను. ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పని చేస్తాను, కనీసం ఒక ఫ్లవర్ కూడా ఇవ్వలేదు కదా. ఇక్కడ రికగ్నైజ్ చేశారు, ఒక ఫ్లవర్ ఇచ్చారు. అలాగే మాకు కంపెనీ నుంచి ₹750 ఫ్రీ ఓచర్ వచ్చింది. 250 ₹234 ఓచర్ అనేది క్యాష్ బ్యాక్ అనేది నా అకౌంట్ లో పడింది. ఎంత హ్యాపీనెస్ చూడండి. అందుకే ఫాస్ట్ అట్ 8 కోసం ప్రతి ఒక్కరు జాయిన్ అవుతున్న కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఫాస్ట్ అట్ 8 చెప్పండి. ఈ విధంగా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. వండర్ఫుల్
పర్సన్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు మంత్ ఎండింగ్ లో జాయిన్ అయినా సరే వాళ్ళు ఫాస్ట్ ట్రేడ్ చేయండి. రెండో తారీఖు వాళ్ళు సన్మానం చేసే కల్లా నెక్స్ట్ మంత్ ఇంకా స్పీడ్ గా బిజినెస్ చేస్తారు. వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ మనం 1:6 ఎలా చేయాలి? మనం కొనుక్కుంటూ ఆన్లైన్ లో కొనుక్కుంటే చూడండి 100 PV కొనుక్కున్నారు, ఆన్లైన్ లో 100 PV. 100 PV కొనుక్కుంటే దీన్ని 1:6 అంటారు. అందరూ 100 PV కొనలేకపోవచ్చు. మీరు ఒక 100 PV కొనుక్కుంటూ ఒక లైన్ లో 60 PV, 30 PV, 40 PV, 50 PV ఆన్లైన్ లో ఫుల్ఫిల్ అవ్వాలి. ఎంత PV అయినా సరే పర్చేజ్ అయ్యి కనీసం 30 PV అవ్వ కొనవాలి. ఆన్లైన్ లో పర్చేజ్ అయితే దీన్ని 1:6 అంటారు. చూడండి ఒక పర్సన్ 1:6 చేయడం వల్ల 400 నుంచి 500 PV అనేది రావడం జరుగుతుందండి. ఏ విధంగా తీసుకున్నా మీరు సెల్ఫ్ 100 కొంటారు, ఆన్లైన్ లో 30 PV, 40 PV, 60 PV, 100 PV కంటే కొంటే ఖచ్చితంగా 400 నుంచి 500 PV అనేది ఒక పర్సన్ నుంచి వస్తుందండి. చూడండి పునే ఇలాగా 100 PV కొనుక్కుంటూ ఆన్లైన్ లో 100 PV కొనుక్కుంటే ఎంత బెనిఫిట్ చూద్దాం. ఆన్లైన్ లో 6 చేత 100 PV కొనిపిస్తే మనకు వచ్చే బెనిఫిట్, మన సెల్ఫ్ 100 PV ఖచ్చితంగా కొన్నాం. అలాగే మన కింద గ్రూప్ PV 600 PV వచ్చింది. టోటల్ చూసుకుంటే 700 PV అండి. 700 PVకి వచ్చే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? రిటైల్ ప్రాపర్టీ 500 వస్తుంది మనకి సేవింగ్స్ అండ్ కన్జక్షన్ కింద. అది రిటైల్ ప్రాపర్టీ 500 రూపీస్ డిస్కౌంట్. ఎందుకంటే ఎంఆర్పి 4000 ఉంటే మనకి డిపి ప్రైస్ 3500 వచ్చింది చెప్పాను కాబట్టి 500 రూపీస్ డిస్కౌంట్. అలాగే జాయినింగ్ ఆఫర్ ఆర్ రీపర్చేజ్ ఆఫర్ కింద మనకి 350 రూపీస్ ప్రొడక్ట్స్ అనేది రిటర్న్ మనకి రావడం జరుగుతుంది. అది మనకి అలాగే పెర్ఫార్మెన్స్ బోనస్ 8% కాబట్టి మనకి దాదాపు 850 రూపాయల పైన వస్తుంది. 800 పైన వస్తుంది. ఎందుకంటే ఆన్లైన్ లో ఉన్నాం కాబట్టి ఎక్కువగా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఫాస్ట్ ట్రాక్ ఓచర్ అనేది 750 రూపాయలు డిపి ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. ఎంఆర్పి చూసుకుంటే 900 వరకు ఉంటుంది. టోటల్ చూసుకుంటే 2446 రూపాయలు ఫస్ట్ మంత్. చూడండి మీరు కొనుక్కుంటూ ఒక 6 చేత కొనిపిస్తే ఎంత బెనిఫిట్. ఈ బెనిఫిట్స్ ఎవరు చెప్పడం లేదు. ఇంత బెనిఫిట్ వస్తే ఎవరు వదిలేస్తారండి? ఒకసారి థింక్ చేయండి. ఇది మీకు వచ్చే బెనిఫిట్. ఈ బెనిఫిట్ వల్ల ఎంతో ఎంతో బెనిఫిట్ ఉంది. మీరు ఇవన్నీ కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్తూ ఉండాలా. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉందో చెప్తే వాళ్ళకి ఆహా నిజమా, బయట మనం 3000, 5000, 10,000 కొంటాం ఎక్కడ రావట్లేదే, ఇక్కడ ఎంత బెనిఫిట్ వస్తుందా అనేది వాళ్ళకి ఇంకా హ్యాపీనెస్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా కొంటారు. ఈ విధంగా 1:6 కంప్లీట్ చేయండి. మనం ఈజీగా చేయొచ్చు. అలాగే చాలా మంది ఫాస్టర్ బ్రాంజ్ లైన్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా జాయిన్ అయిన మంత్ 45 మంది చేత 100 PV కొంటే అంటే 4500 పాయింట్లు కంప్లీట్ అయితే వాటర్ ప్యూరిఫై పాయింట్స్, అగ్రికల్చర్ ఏ విధంగా కొంటే వాళ్ళు ఫాస్టెస్ట్ బ్రాంజ్ అంటారు. దాదాపు 15,000 నుంచి 20,000 కూడా చెక్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన టీంలో కూడా చాలా మంది ఉన్నారు. ఇది 1:6 ఒక బెనిఫిట్. అలాగే జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ఏ విధంగా బిజినెస్ లో చేయాలా, వాళ్ళకి ఏ విధంగా వేగంగా మంత్ లో 3 months లో ఇన్కమ్ ఇప్పించాలా. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ మంత్ టార్గెట్ వాళ్ళకి 500 PV ఇవ్వండి. ఫస్ట్ మంత్ 500 to 600 PV ఇస్తే అట్లీస్ట్ 500 PV కంప్లీట్ అయ్యేలా మీరు చూడండి. సెకండ్ మంత్ వచ్చే దాన్ని డూప్లికేషన్ చేయండి. 2000 PV అయ్యేటట్లు 2వ నెలలో మనము వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలా. టీమ్ ని బిల్డ్ అవుతుంటది కాబట్టి గైడెన్స్ ఇవ్వాలి. 3వ నెల వచ్చేకల్లా 3000 PVతో వాళ్ళ బ్రాంచ్ కంప్లీట్ అవ్వాలా. మన దగ్గర క్యూములేటివ్ PV ఫస్ట్ మంత్ 500 PV, 2వ నెల వచ్చేకల్లా 2000 PV అంటే దాదాపు 2000 PV, 500 PV అంటే 2500, 12% దాటిపోతారు. 3వ నెల 3000 PV అంటే 5500 దాటిపోతుంది. అంటే బ్రాంచ్ డైరెక్టర్ 3 నెలల్లో కంప్లీట్ చేయాలా. ఇలా చేయడం వల్ల వాళ్ళకి 10,000 రూపీస్ వరకు చెక్ రావడం జరుగుతుంది. ఫస్ట్ మంత్ వచ్చేకల్లా దాదాపు 300, 400 వస్తుంది చెక్. 2వ నెల వచ్చేకల్లా ఒక 1000 రూపీస్ వస్తుంది. 3వ నెల వచ్చేకల్లా 10,000 రూపీస్ చెక్ వచ్చేకల్లా ఆ పర్సన్ చాలా హ్యాపీ అవుతాడు. తన చెక్కులు పట్టుకుని తన బిజినెస్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నాకు 3 months లో బ్రాంజ్ అయ్యాను, 10,000 వచ్చింది కదా, నా కింద వాళ్ళకి కూడా అలాగే చేయాలని డూప్లికేషన్ తనకు ఒక థాట్ వస్తుంది. తను ఆ విధంగా ఫాలో అవుతాడు. ఖచ్చితంగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఈ టార్గెట్ చేయించండి. ఇలా చేయడం వల్ల వాళ్ళు ఒక 3 నెలల్లో 10,000 తీసుకుంటే ఆ పర్సన్ ఈజీగా 1 year లో ఖచ్చితంగా 1 lakh రీచ్ అయిపోతాడండి. ఆ విధంగా మనం ఇప్పుడు ఉన్న ప్లాన్ మనం చెప్పగల. టోటల్ PV 5,500 అయిపోయింది కాబట్టి బ్రాంజ్ అవుతారు. 10,000 చెక్ వస్తుంది. ఖచ్చితంగా ఈ విధంగా వాళ్ళకి గైడ్ లైన్స్ అనేది ఇవ్వండి. అలాగే బ్రాంజ్ అయిపోయిన వాళ్ళు ఏం చేయాలి? బ్రాంజ్ అయిపోయిన ప్రతి ఒక్కరు ఎవ్రీ మంత్ వాళ్ళకి క్వాలిఫై ఏ విధంగా చేయాలంటే 2000 ఒక PV మినిమం క్వాలిఫై చేయాలి. కానీ టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే 2600 ఒక పాయింట్ అనేది చేయాలి. ఖచ్చితంగా ప్రతి నెల బ్రాంజ్ అవుతున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా 2600 పాయింట్లు దాటే చేయించండి. టీమ్ బిల్డింగ్ బోనస్ తో చేస్తేనే మంచి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే సిల్వర్ డైరెక్టర్ ఒక పర్సన్ దాని కింద డైరెక్టర్ చేయడం వాళ్ళు చేస్తూ తనకి చూడండి ఓకే తన సైడ్ వాల్యూమ్ 1800 ఒక PV చేయాలి. టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే 2100 PV అనేది కంప్లీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల
తనకి టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వస్తుంది, ఒక మంచి ఇన్కమ్ కి రీచ్ అవుతాడు. అలాగే ట్రావెల్ ఫండ్ కూడా యాడ్ అవుతుంది. అలాగే గోల్డ్ డైరెక్టర్ అయిన వాళ్ళు కిందనే ఇద్దరు డైరెక్టర్లు అవుతారు కాబట్టి సైడ్ వ్యాలీ మిగతా లెక్కల నుంచి 1500 పీవీ చేయాలి. టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే 1800 పీవీ అనేది మనకి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ కి టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది కాబట్టి అక్కడ ఇన్కమ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ లెవెల్స్ అనేది బ్రాంజ్ అండ్ అబోవ్ వాళ్ళకి ఇది అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేయండి. అలాగే స్టార్ డైరెక్టర్ 1001 పీవీ అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా స్టార్ డైరెక్టర్ 3 లెక్కల్లో ముగ్గురు డైరెక్టర్లు అవుతారు కాబట్టి మిగతా లెక్కల నుంచి 1001 పీవీ చేయాలి. అలాగే డైమండ్ డైరెక్టర్ 4 డైరెక్టర్లు అవుతారు కాబట్టి 4 డైరెక్టర్లు అయితే మిగతా లెక్కల నుంచి 501 పీవీ చేయాలి. ఆ క్రౌన్ డైరెక్టర్ అంటే ఓన్లీ సెలెక్ట్ చేస్తే చాలండి. ఖచ్చితంగా ఇది మెయింటెనెన్స్ చేయండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ విధంగా మీరు ఫాలో అవ్వాలి, లెవెల్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఇది మరి ఇది ఎలా చేయాలి అనేది చూద్దాం. బ్రాంజ్ డైరెక్టర్ గా ఈజీగా ఇన్కమ్స్ ఎలా తెచ్చుకోవాలి చూడండి. బ్రాంజ్ డైరెక్టర్ గా ఇన్కమ్స్ ఎలా తెచ్చుకోవాలంటే మీరు కొనుక్కుంటూ ఒక్కొక్క లైన్ నుంచి ఒక 500 పీవీ వచ్చేలా చూసుకోవాలి. ఆ ఏఎన్ఐ టీం నుంచి 500 పీవీ, బిఎన్ఐ టీం నుంచి 500 పీవీ, సిఎన్ఐ టీం నుంచి 500 పీవీ, ఇలా 6 లైన్ల నుంచి 500 పీవీ తెచ్చుకుంటే 6 లైన్లో 6 5 30 300 పీవీ, 3000 పీవీ ప్లస్ మీ సెల్ఫ్ ఒక 100 పీవీ, 3100 పీవీ వస్తుందండి. అంటే 6 లైన్ల నుంచి మనం ఒక 500 పీవీ కొనే కస్టమర్లు తయారు చేసుకోవాలి. అది 5 10 మంది ఆ లైన్లో కనీసం ఒక 500 పీవీ వచ్చేలా మనం ఫస్ట్ నుంచే ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీ బిజినెస్ అండి. 5 ఏఎన్ఐ టీం నుంచి ఒక 500 పీవీ రావాలి, బిఎన్ఐ టీం నుంచి 500 పీవీ రావాలి, సిఎన్ఐ టీం నుంచి 500 పీవీ రావాలి. అంటే ఎంతమంది 100 పీవీ కొనే వాళ్ళు ఎంతమంది ఉండాలి, 60 పీవీ కొనే వాళ్ళు ఎంతమంది ఉండాలి, 30 పీవీ కొనే వాళ్ళు ఎంతమంది ఉండాలి, మీరు ఎప్పటికప్పుడు మీ బుక్ లో ప్లానింగ్ ఉండాలా. సార్ నాకు తెలుసు సార్ అంటే తెలుసు అంటే ఎవరికి అవ్వదండి, ఖచ్చితంగా ప్లానింగ్ ఉండాలి. తెలుసు అనేటప్పుడు మీ చెక్ చూపిస్తే చాలండి. ఓకే వీళ్ళకి తెలుసు, వీళ్ళు ముందుకు వెళ్తున్నారు అనుకుంటారు. ఎవరికైతే చెక్ అయితే కనిపించలేదు వాళ్ళందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. చేస్తుంటే వస్తుంది, ఖచ్చితంగా చెయ్యండి. ఇలా చేసుకోవడం వల్ల 301 పీవీ ఒక బ్రాంజ్ డైరెక్టర్ గా 10,000 ప్లస్ చెక్ వస్తుంది. తను చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. నెక్స్ట్ తను ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అంటే మనం బ్రాంజ్ డైరెక్టర్ అవుతూ ఒకళ్ళు బ్రాంజ్ చేస్తూ మిగతా లైన్ నుంచి ఖచ్చితంగా 500 పీవీని మెయింటైన్ చేయాలా. ఏఎన్ఐ టీము ఆల్రెడీ మనకు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు, మనం ఎలాగైతే బ్రాంజ్ అయ్యామో మన కింద నాలుగుగా బ్రాంజ్ అయ్యారు, మన సెల్ఫ్ ఎలాగో 100 పీవీ కొంటున్నాం. బిఎన్ఐ టీం నుంచి 500 పీవీ, సిఎన్ఐ టీం నుంచి 500 పీవీ, డిఎన్ఐ టీం నుంచి 500 పీవీ, ఈఎఫ్ అలా ప్రతి లైన్ నుంచి 500 పీవీ చేస్తే మనకి ఎలా అంత కావాలంటే చూడండి, 2500 పీవీ ప్లస్ మన సెల్ పొందా 2600 పీవీ వస్తుంది. మనం సిల్వర్ డైరెక్టర్ గా సైడ్ వాల్యూ ఎంత చేయాలంటే 2100 పీవీ చేయాలి. కానీ ఎక్స్ట్రా చేసాం కదా, ఇంకా చెక్ పెరుగుతుంది అనమాట. ట్రావెల్ ఫండ్ వస్తుంది, చెక్ కూడా పెరుగుతుంది. మన కింద బ్రాంజ్ అయ్యారు కదా, అదే బ్రాంజ్ నుంచి 5625 పీవీ అట్ ఆ టైం వస్తే మనకు ఒక ఎల్ఓబి వస్తుంది. మిగతా లైన్ నుంచి ఇలా పీవీ చేస్తే మీ చెక్ ఒక 20 నుంచి 25,000 వస్తుంది చెక్ అండి. చూడండి మీ కిందని ఒక బ్రాంజ్ అయిన వ్యక్తి నుంచి 5,600 పీవీ వస్తూ మీ సైడ్ లైన్ నుంచి ఈ విధంగా చేస్తే మిగతా లైన్ నుంచి మీ చెక్ 20,000 to 25,000 అండి. చూడండి 20,000 కోసం బయట మనం ఎన్ని ఎన్ని పనులు చేస్తాం, ఎంత కష్టపడతాం, ఎంత టైం ఎఫెక్ట్ పెడతాం, ఎంతలా పని చేస్తాం ఒకసారి ఆలోచించండి. చాలా ఈజీగా ఉంటుంది. మీరు అందుకే 100 పీవీ మీద ఫోకస్ పెట్టండి, 1:6 మీద ఫోకస్ పెట్టండి, ఫాస్ట్ 8 మీద ఫోకస్ పెట్టండి. ఎందుకు చెప్తామంటే సింపుల్ బిజినెస్ ఆ మూడింటిలోనే ఉందండి. సింపుల్ లాజిక్ అన్నమాట. అలాంటి వాళ్ళు ఎక్కువగా తయారు చేసుకుంటే చాలు ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవుతాం. నెక్స్ట్ లెవెల్ ఏమిటి అంటే గోల్డ్ డైరెక్టర్ అవ్వడానికి మనకి 2 బ్రాంజ్లు ఉండాలా. ఏఎన్ఐ టీము, బిఎన్ఐ టీము బ్రాంజ్లు అయితే మనలాంటి బ్రాంజ్లు అయితే మిగతా 4 లైన్ల నుంచి మన సెల్ఫ్ కలిపి 500 పీవీ మెయింటైన్ చేస్తే మనకి 2100 పీవీ ప్లస్ సెల్ఫ్ 100 పీవీ 2100 పీవీ వస్తుందండి. గోల్డ్ డైరెక్టర్ గా మన సైడ్ వాల్యూ ఎంత అంటే 1500 పీవీ కదా. టీమ్ ఒకసారి ఆలోచించండి, టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే 1800 పీవీ, కానీ అంతకన్నా ఎక్కువ చేస్తాం కాబట్టి మన చెక్ కూడా బాగా పెరుగుతుంది. ఈ 2 లైన్ల నుంచి కూడా 5,600 పీవీ, 5,620 పీవీ వస్తే ఎట్ టైం వస్తే మనకి 2 ఎల్ఓబీలు వస్తాయండి. 2 ఎల్ఓబీలు వస్తే మనకి మన ఇన్కమ్ చూసుకుంటే దాదాపు 40,000 ప్లస్ ఇన్కమ్ వస్తుందండి. మరి ఇదే 40,000 రావాలంటే మనం ఒకసారి ఏం పని చేయాలి ఒకసారి ఆలోచించండి. ఎంత చదువు చదవాలి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎన్ని సర్టిఫికేట్లు కావాలి, ఎంత టైం ఎఫెక్ట్ పెట్టాలి, ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి థింక్ చేయండి. ఇదే బయట ఈరోజు 40,000 40,000 ఇన్కమ్స్ బయట ఇస్తున్నారంటే వాళ్ళకి జీపీఏ పెడుతున్నారండి. ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, గంటకి రిపోర్ట్ ఇవ్వాలండి. మా టీంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ అదే ఇవ్వకపోతే వాళ్ళకి సెంటింగ్స్ ఈవినింగ్, ఎర్లీ మార్నింగ్ వచ్చి మీటింగ్, వాళ్ళకు మీటింగ్ ఉంటుంది, మళ్ళీ క్లోజింగ్ లో మీటింగ్ ఉంటుంది, స్టార్టింగ్ మీటింగ్ క్లోజింగ్ మీటింగ్, గంటకి రిపోర్ట్ ఇవ్వాలా. 40,000 ఇన్కమ్ ఇస్తున్నారుగా, చెయ్యాలా. ఇక్కడ మనకి ఎవరు బాస్ లేరు కదా, ఓన్ బిజినెస్. ఒకసారి చూడండి,
అలాగే మన కింద ఒక ముగ్గురిని డైరెక్టర్లు చేస్తే మన స్టార్ అంటారు మీ అందరికీ తెలుసు. 3 లైన్ నుంచి 3 డైరెక్ట్ చేస్తే మిగతా లైన్ నుంచి అట్లీస్ట్ 500 పీవీ మెయింటైన్ చేస్తే మనం సైడ్ వాల్యూ ఎంత చేయాలంటే 1000 పీవీ చేయాలి. కానీ మనకి ఇక్కడ 1600 పీవీ వచ్చిందండి. చూడండి, స్టార్ అయితే మనకి ఏమో వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. ఆ ఆ, అలాగే మనకి 3 లైన్ నుంచి 3 ఎల్ఓబీలు వస్తే 3 లైన్ నుంచి చేస్తే ఎల్ఓబి వస్తే మనకి 50 నుంచి 60 వేలు ఇన్కమ్ వస్తుంది. 60,000+ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఇదే స్టార్ లో కూడా మనం 1 lakh తీసుకోవచ్చు డెప్త్ గా వెళ్తే. అర్థం, పీవీలు పెరుగుతుంటే ఇన్కమ్ పెరుగుతుంటది. చూడండి, ఒక 50,000+ ఇన్కమ్ వస్తుంది అంటే ఈ రోజు 50,000 ఎవరికి వస్తుంది ఒకసారి చూడండి. ఈజీగా తీసుకోవచ్చు. అలాగే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే డైమండ్ డైరెక్ట్ అంటారు. నలుగురిని మనలాంటి వ్యక్తులు డైరెక్ట్లు చేస్తే మనకి డైమండ్ అంటారు. డైమండ్ లో మనకి 501 పీవీ సైడ్ వాల్యూ ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి 1100 పీవీ వస్తుందండి. అలా 4 లెగ్గల నుంచి 4 ఎల్ఓబీలు వస్తే మనకి దాదాపు 80 to 1 lakh ఇన్కమ్ వస్తుందండి. ఒకసారి థింక్ చేయండి, ఒక డైమండ్ డైరెక్టర్ గా 1 lakh ఇన్కమ్ వస్తుందంటే అంతకన్నా ఇంకేం కావాలి. చూడండి, 1 lakh+ ఇన్కమ్ రావాలంటే మనం ఎన్ని పిహెచ్డీలు చేయాలి, ఏ సాఫ్ట్వేర్ చేయాలి ఒకసారి ఆలోచించండి. ఈజీగా వస్తుంది. ఇక్కడ బాస్ ఉండడు, ఎవరు ఉండరు. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. అలా మన కింద 6 లైన్లో 6 డైరెక్టర్లు చేస్తే మనల్ని క్రౌన్ అంటారు. మనం డెవలప్ అవుతూ ఒక 6 డెవలప్ చేస్తే మనల్ని క్రౌన్ అంటారు. 6 లైన్లో నుంచి మనం 6 ఎల్ఓబీలు తీసుకుంటే క్రౌన్ కి ఓన్లీ సెల్ఫ్ కొంటే చాలు. 6 లైన్లో 6 కూడా ఎల్ఓబీలు వస్తే మనకి 1,20,000 నుంచి 1,50,000 వస్తుందండి. పీవీలు పెరుగుతున్న ఇంకా పెంచుకోవచ్చు. 6 ఎల్ఓబీలు 6 మనం తయారు చేసుకుంటే 6 రేస్ గుర్రాలు తయారు చేసుకుంటే ఈ బిజినెస్ లో మీరు సెటిల్ అయిపోయినట్లు, లైఫ్ సెటిల్ అయిపోయినట్లు అండి. ఒక 6 గుర్రాలు చూడండి, 6 రేస్ గుర్రాలు చూడండి. కమిట్మెంట్ లీడర్లు చూడండి, లీడర్షిప్ బిజినెస్ తయారు చేయండి, లీడర్లు తయారు చేయండి. ఆ మరి లీడర్లు ఎక్కడ తయారవుతారంటే మీటింగ్ లో తయారవుతారు. మీటింగ్ లో మాత్రమే తయారవుతారు. మరి మీటింగ్లకి ఎక్కువ మంది ఫోకస్ పెట్టండి, మీటింగ్లు ఎక్కువ ఇన్వాల్వ్ చేయండి, మీటింగ్ల కోసం ఎక్కువగా మీరు ఫోకస్ పెట్టండి, దాన్నే ఫాలోఅప్ చేయించండి. ఈజీగా సక్సెస్ అవుతుంది. మరి ఇప్పుడు మంత్ ఎండింగ్ బిజినెస్ ఫాస్ట్ అట్ 8 కోసం పెట్టండి, 1:6 కోసం చేయించండి, కన్సిస్టెన్సీ ఆఫర్ కోసం ఫోకస్ పెట్టండి, వాటర్ ప్యూరిఫై కోసం ఫోకస్ పెట్టండి. ఈజీగా వస్తున్నాయి. షార్టేజ్ పాయింట్లు ఎవరైతే ఉన్నారో షార్టేజ్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో దాని మీద ఫోకస్ పెట్టండి. ఖచ్చితంగా మీ యొక్క ఏవైతే లెవెల్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి. ఖచ్చితంగా ఎవరైతే బ్రాంజ్ ఉన్నారో బ్రాంజ్ క్వాలిఫై అవ్వాలి, సిల్వర్ ఉంటే సిల్వర్ క్వాలిఫై అవ్వాలి, డైమండ్ గోల్డ్ ఉంటే గోల్డ్ క్వాలిఫై అవ్వాలి, స్టార్ అయితే స్టార్ క్వాలిఫై అవ్వాలి. మీ క్వాలిఫికేషన్ మీరు చూపించుకోగలిగితే నెక్స్ట్ 1 or 2 months లో మీరు లెవెల్స్ అనేది రీచ్ అయిపోతారు. ఫస్ట్ మీరున్న లెవెల్స్ నాన్ క్వాలిఫై అనే మాట రాకూడదు, అది ఫస్ట్ చూసుకోండి. అట్లీస్ట్ మీరు క్వాలిఫై అవుతుంటే మీ చెక్లు మీకు కనిపిస్తాయి. మీ చెక్లు ఎప్పుడైతే మీకు కనిపిస్తాయో మీరు ఇంకా భరోసా పెరుగుతుంది. ఖచ్చితంగా చేయండి. ఈ యొక్క ఇంకా 5-6 డేస్ ఉంది. 6 డేస్ లో మీ లెవెల్స్ కోసం మీరు ఫోకస్ పెట్టండి. ఖచ్చితంగా హోమ్ మీటింగ్స్ చేయించండి. 1:6 చేయండి, ఫాస్ట్ అట్ 8 చేయండి. మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా 1:6 చేసే వాళ్ళందరికీ లక్కీ డ్రా తీద్దాం. ఖచ్చితంగా 2వ తారీఖు నుంచి నెక్స్ట్ ఫోకస్ పెట్టుకుందాం. ఈ మంత్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫోటోలు పెట్టండి. ఖచ్చితంగా చేద్దాం. లీడర్స్ అందరూ కనీసం మీ టార్గెట్ పెట్టుకొని చేయండి. ఈజీగా సక్సెస్ వస్తుంది. వండర్ఫుల్ సక్సెస్ అండి. చాలా ఈజీగా ఒక 6 లైన్ తయారు చేసుకుంటే చాలండి. బిజినెస్ లో మనం మిరాకిల్స్ సృష్టించవచ్చు. మీరే ఇంకా రోల్ మోడల్. మీ చెక్ ఎప్పుడైతే పెరిగిందో మీరే రోల్ మోడల్ అయిపోతారు. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి, మీ లెవెల్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటూ విష్ యూ వెల్. థ్యాంక్ యూ లీడర్స్. సెక్షన్ అందరికీ అర్థమైంది అనుకుంటా. జస్ట్ మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. ఎలా అనిపించింది ఏంటి, హ్యాండ్ రైజ్ చేస్తే ఒక్కొక్కరికి అన్మ్యూట్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఫాస్ట్ గా చేయండి. మనం ఎలాగైనా ఒక 10 minutes లో క్లోజ్ చేసేద్దాం సెక్షన్. మేడం రమ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ విషెస్ ఫ్యామిలీ మెంబర్స్. నిజంగా మార్నింగ్. ఇప్పటి వరకు మీరు చెప్పిన సెషన్ అయితే చాలా బాగుంది సార్. మళ్ళీ నిజంగా మంత్ ఎండింగ్ బిజినెస్ ఎలా చేయాలనేది మీరు మోటివేషన్ ఇచ్చారు. బూట్ క్యాంప్ బూస్ట్ తో పాటు నెక్స్ట్ మంత్ ఎండింగ్ బిజినెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఫస్ట్ కన్ఫ్యూజ్ లో ఉంటాము, ఎలా చేయాలి ఏంటి, టైం చూస్తే తక్కువగా ఉంది అనేది చెప్తారు, కానీ మీరు చాలా ఈజీగా చెప్పారు సార్. 8% చేయండి, ఈ లెగ్ నుంచి ఇన్ని పీవీస్ వస్తాయి, ఇంత చెక్ వస్తుంది అని చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. మంత్ ఎండింగ్ లో ఈ సెషన్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఫోకస్ పెట్టండి మేడం. ఖచ్చితంగా మీ లెవెల్స్ ఫుల్ఫిల్ చేసుకోండి.
ఏవైతే షార్టేజ్ పాయింట్లు ఉన్నాయో అవి చేయించండి. ఏదైతే ఫాస్ట్ అట్ 8% ఉన్నారో చూడండి. 1:6 మీద ఫోకస్ పెట్టండి. ఖచ్చితంగా లెవెల్స్ ఈజీగా ఫుల్ఫిల్ అయిపోతాయి. థ్యాంక్ యూ మేడం. మల్లికాంబ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు దుర్గా మల్లికాంబ అండి. నేను కొత్తపేట నుంచి మాట్లాడుతున్నాను. సార్ ఇవాళ సెషన్ అయితే చాలా బాగుంది. 1:6 గురించి కూడా చాలా బాగా చెప్పారు, వివరించారు. పాయింట్స్ అవి కూడా చూసుకోమని చెప్పారు. నిజంగా నేను మీరు చెప్పిన వెంటనే నేను ఓపెన్ చేసి చూసానండి. అంటే చేసుకుంటూ వెళ్ళిపోతున్నామే గానీ ఈ షార్టేజ్ అనేది చూసుకోవట్లేదు అసలు. నాకు ఇది చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే నా పని ఏంటంటే నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఫీల్డ్ వర్క్ వెళ్ళానా వచ్చానా అని చూసుకుంటున్నాను అంతే తప్ప, అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను, వర్క్ చేస్తున్నాను అనుకుంటున్నాను. కానీ ఈ పాయింట్లు అనేది నేను క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదు. ఇందాక మేడం ఫోన్ చేసి చెప్పారు, మేడం చూసుకుంటున్నారా మీరు అని చెప్పేసి. అప్పుడు చూసుకున్నానండి నేను. మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పాక అవును కదా నేను మర్చిపోయాను అనేసి అనుకున్నాను. సార్ చాలా థ్యాంక్స్ సార్. నిజంగా ఈ మంత్ ఎండింగ్ అనేది ఎలాగా ఫాలో అవ్వాలనేది చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బూట్ క్యాంప్ థ్యాంక్ వాల్యూ యూ కూడా మేడం. చెప్పారు. బూట్ క్యాంప్ వాల్యూ తెలిసి కూడా నేను రాలేకపోయాను. ఆ, నేనైతే చాలా మిస్ అయ్యాను సార్. నేను చాలా చాలా బాధపడుతున్నాను. దాని వాల్యూ తెలిసి కూడా నేను రాలేకపోయాను. నా పరిస్థితి అటువంటిది. ఓకే సార్, ఇంకెప్పుడు కూడా నేను ఆ మానేయడం అనేది జరగకుండా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను సార్. నేను ఏ మీటింగ్ కూడా నేను యాడ్ అవ్వకుండా లేను. ఈసారి అయితే చాలా చాలా మిస్ అయ్యాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ చేసుకోండి మేడం. ఈ మంత్ ఎండింగ్ కి ఎస్ సార్. ఖచ్చితంగా ఫోకస్ పెట్టండి. ఇంకా 5 days 6 days ఉంది కదంటే 1 day లో కూడా మిరాకిల్ అయితే సృష్టించవచ్చు. చాలా ఈజీగా sir. ఉంటుంది. మీరు ఫోకస్ పెడితే అయిపోతుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గౌరీ మేడం గారు అన్మ్యూట్ చేయండి మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ జూమ్ లో ఉన్న మార్నింగ్ మేడం. ప్రతి గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇవాళ సెషన్ అయితే చాలా చాలా బాగుంది సార్. చాలా రోజుల తర్వాత మొత్తం సబ్జెక్ట్ అంతా మీరు హాఫ్ అన్ అవర్ లో మాకు ఫినిష్ చేసి అందించారు. అది మంత్ ఎండింగ్ చెప్పడం వల్ల చాలా బెనిఫిట్స్ వచ్చాయి. నేనైతే అవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకున్నాను సార్, నోట్స్ రాసుకుందాం అని చెప్పేసి. అంటే తెలుసు కానీ ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేను రాసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లీడర్ ఆల్రెడీ విన్నారు కాబట్టి ప్రతిదీ సార్ చెప్పిన ప్రతి పాయింట్ కూడా మనకి ఇప్పుడు చాలా అవసరము. మంత్ ఎండింగ్ బిజినెస్ కంపల్సరిగా అవి మీరు విన్నారు కాబట్టి అంత ముందున్న నోట్స్ లో ఏదైతే ఉందో అది ఒకసారి చూసుకొని మీకు షార్ట్ పాయింట్లు ఏమైనా చూసుకొని మీ లెవెల్ మీరు రీచ్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను సార్. ఇవాళ సెషన్ అయితే చాలా చాలా బాగుంది సార్. చాలా హ్యాపీ అనిపించింది. మనం ఇంకో రోజు కంటిన్యూ చేసుకుందాం సార్ అనుకుంటున్నాం కానీ వర్క్ లో ఉండడం వల్ల చేయలేకపోతున్నాము. కంపల్సరిగా మీరు కంటిన్యూ చేద్దాం సార్. నేను కూడా సపోర్ట్ చేస్తాను సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మాణికమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చాలా బాగా చెప్పారండి. మంత్ ఎండింగ్ బిజినెస్ నేను ఫాస్ట్ డేట్ ఫోకస్ పెట్టానండి. ఫాస్ట్ డేట్ చూసుకుంటున్నాను సార్. మంత్ ఎండింగ్ బిజినెస్ ఎలా చేయాలి, ఎలా చూసుకోవాలనేది చాలా క్లారిటీగా వివరించారు మాకు. చాలా బాగుంది సార్. క్లాసు సెషన్ అయితే ఇవాళ చాలా బాగుంది. బూట్ క్యాంప్ వాల్యూ చెప్పారండి. బూట్ క్యాంప్ వాల్యూ చెప్పారు కానీ అన్ని తెలుసు, మల్లికమ్మ గారు అన్నట్టు తెలుసు కానీ నేను కూడా రాలేకపోయాను సార్. ఈసారి ఏ మీటింగ్ కూడా నేను మిస్ అవునండి, కాకపోతే కుదరలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ. చూడండి, ఆ మూడింటి మీద ఫోకస్ పెట్టి లెవెల్స్ అయితే ఫుల్ఫిల్ చేసుకోండి. ఎస్ సార్. థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి సెషన్ థ్యాంక్ యూ ఇచ్చారు మేడం. సార్. వరలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. 90143975. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈ సెక్షన్ అది చాలా బాగుంది సార్. నేను బ్రాంచ్ అవ్వడానికి మీరు చెప్పిన నేను 8% ఒక ముగ్గురిని చేసుకుంటే చాలా మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్. ఎలా చెప్పాలో నాకు అర్థం అవట్లేదు సార్. కానీ మీరు చెప్పింది అయితే నెక్స్ట్ మంత్ కి చేయడానికి నేను చాలా ట్రై చేస్తాను సార్. ఓకే మేడం. కొంచెం ఫోకస్ పెట్టండి. లెవెల్స్ అయితే ఫుల్ఫిల్ అవ్వాలంటే పాయింట్స్ అయితే ఖచ్చితంగా రావాలి.
మంత్ ఎండింగ్ కదా ఏమైపోతుంది, ఈ మంత్ సిఎన్సి చేస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ చేయరు అనే మాట తీసేయండి. ఈ మంత్ చేస్తే ఆ ప్రోడక్ట్ వాడితే నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా కొంటారు. నెక్స్ట్ మంత్ 14 వరకు ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కొంటారు. తను ఫాస్ట్ ఎయిట్ అయితే ఇంకా బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి తన నెక్స్ట్ మంత్ తన కింద ఉన్న వాళ్ళు ఫాస్ట్ ఎయిట్ చేస్తారు కాబట్టి మంత్ ఎండింగ్ లో జాయిన్ అయ్యారు కదా అని మీరు ఎప్పుడు డిలే పడకండి. మంత్ ఎండింగ్ లో జాయిన్ అయినా సరే పర్చేజ్ అయితే చేయించండి. నెక్స్ట్ మంత్ రెండో సిఎన్సి ఖచ్చితంగా చేస్తారు, ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. ఈ మంత్ ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ ఫీల్డ్ లోకి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మంత్ ఎండింగ్ లో చేసాం, ఒక రోజు ఉంది కదా, లాస్ట్ రోజు కూడా సిఎన్సి చేయొచ్చు. 1వ తారీఖుని 1వ తారీఖుని సిఎన్సి చేస్తే ఆ ప్రోడక్ట్ వాళ్ళ చుట్టాలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఇస్తారు. నెక్స్ట్ రెండోది 14వ తారీఖు లోపు రెండో సిఎన్సి చేసుకోగలుగుతారు. ఖచ్చితంగా ఆ యొక్క ఫోకస్, ఆ భరోసా మీరు ఇవ్వగలగాలి. అంతే తప్ప ప్రతి ఒక్కరు చేస్తారు మేడం. మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టండి. అట్లీస్ట్ ఈ మంత్ ఇంకా ఎక్కువ పాయింట్లు చేయడానికి ట్రై చేయండి. 6 లైన్ నుంచి కూడా ఫోకస్ పెట్టండి మేడం. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నాగలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. నాగలక్ష్మి గారు. మేడం అన్మ్యూట్ అవుతుంది చూడండి. నాగదేవి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. నాగదేవి గారు. లేదా సబ్మిట్ అవుతుంది. అందరికి అన్మ్యూట్ చేస్తున్నాను చూడండి. నాగదేవి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే, కానూరు దేవి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. కానూరు దేవి గారు. ఎం దేవి గారు. ఎం దేవి గారు. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు సార్. నాకు కొన్ని డౌట్స్ ఉండేవి, అవన్నీ క్లియర్ చేశారు. చాలా ఓకే, బాగుంది. ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుంది సార్. ఈ కొత్త వాళ్ళందరూ డైలీ 8:30కి ఉంటుంది మేడం. ప్రతి రోజు 8:30కి ఉంటుంది. మీ లీడర్స్ అందరూ ఫోకస్ పెట్టి 8:30కి యాడ్ చేయించండి. అలాగే సార్. చాలా బాగా ఓకేనా? చెప్పారు సార్, అర్థమైనట్టు చాలా బాగుంది. ఇంకా ఫాస్ట్ థ్యాంక్ యూ మేడం. అవడానికి నాకు ఈ సెషన్ బాగా చేరేయండి సార్. చాలా బాగుంది. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మిరియా, ఎస్కే మిరియా అన్మ్యూట్ చేసుకోండి. మిరియా గారు అన్మ్యూట్ చేసుకోండి. శేఖర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. శేఖర్ గారు. ఓకే లీడర్స్, మీ అందరికి అర్థమైంది అనుకుంటా. చాలా మంది ఫీల్డ్ లో ఉన్నారు. అందరికి అన్మ్యూట్ అవుతుంది కదా? ఓకే లీడర్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు సెక్షన్ అయితే మీ అందరికి అర్థమైంది అనుకుంటా. ఫాలో అవ్వండి, ఫాలోఅప్ చేయండి, టీమ్ కూడా బిల్డ్ చేయండి. మీ లెవెల్స్ అయితే ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటూ రేపు ఇంకొక లీడర్స్ తో ఇంకొక సెక్షన్ తో 8:30కి కలుసుకుందాం. డైలీ 8:30కి టీమ్ ని ఫిల్అప్ చేసుకోండి. టీమ్ కి ఫోకస్ పెట్టండి. డైలీ 8:30కి జూమ్ అయితే ఉంటుంది. షార్ప్ 8:30కి మీరు టీమ్ ని యాడ్ చేయగలిగితే 9:30కి క్లోజ్ చేసేద్దాం. 1 అవర్ ఖచ్చితంగా మంచి ఏదో ఒక సబ్జెక్ట్, ఏదో ఒక లీడర్ తో మాట్లాడదాం, ఏదో ఒక సెక్షన్ తో. అలాగే ఈ రోజు ఇచ్చే వర్క్ ఏంటంటే ప్రతి ఒక్క లీడర్ కూడా మీరు నేర్చుకొని మీ డౌన్ లైన్ కూడా నేర్పించాలి. ఒక బుక్ పెట్టుకోండి. రిస్పో కేర్ ఉపయోగాలు చెప్పండి, రిస్పో కేర్ యొక్క బెనిఫిట్స్ చెప్పండి, రిస్పో కేర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏంటి బెనిఫిట్స్ మీరు రాసుకోండి. నాకు వాట్సాప్ చేయండి. దాని యొక్క బెనిఫిట్స్ కూడా మీతో సెక్షన్ ఉంటుంది. అందరినీ అడుగుతాను, ప్రతి ఒక్కరు 5% నుంచి క్రౌన్ డైరెక్టర్ వరకు ప్రతి ఒక్కరు రాసుకోవాల్సిందే. రిస్పో కేర్ యొక్క బెనిఫిట్ రోజుకి ఒక్కొక్క ప్రోడక్ట్ కోసం వర్క్ నేర్చుకుందాం. ఎవరైతే లెఫ్ట్ అయిపోయారో మీ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. వాళ్ళు
రెస్పో కేర్ యొక్క బెనిఫిట్స్ కోసం రాసేసి చెప్పాలి ఖచ్చితంగా. ఇది హోంవర్క్ అనమాట. అలాగే లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు లెవెల్స్ రాయండి. 1 పాయింట్ నుంచి 599 పాయింట్ల వరకు ఏ పర్సంటేజ్ ఉంటారు, ఈ లెవెల్స్ కూడా రాయండి. 5,000 అలాగే ఖచ్చితంగా అవి రాయండి. నెక్స్ట్ దాన్ని ఏ విధంగా 5,500 పాయింట్లు 3 నెలల్లో ఏ విధంగా మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. కొత్తగా జాయిన్ అయిన లీడర్ నుంచి 3 నెలల్లో 5,500 పాయింట్లు కంప్లీట్ అవుతూ బ్రాంచ్ చేయడానికి స్ట్రక్చర్ రాయండి. ఇది మీకు ఇచ్చే హోంవర్క్. ఈ 2 హోంవర్క్లు మీరు చేయవలసిందే. నేర్చుకుంటారా, అప్లైన్ దగ్గర కూర్చుంటారా, ఏం చేస్తారో నాకు తెలియదు. మీరు డెవలప్ అవ్వాలంటే ఈ హోంవర్క్ చేయవలసిందే, ఖచ్చితంగా చేయండి. డెవలప్ అవ్వాలంటే హోంవర్క్ అనేది ఖచ్చితంగా చేయాలి. థ్యాంక్ యూ లీడర్స్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గుడ్ నైట్.